మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అండ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గిరిజన మూలిక వైద్యులు రమేష్ బాబు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్న వైద్యం. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం అండి. పూర్వం వనమూలికలతో, మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలతో ఎన్నో తరాలుగా ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క వైద్యం చేయడం జరుగుతుంది. ఈ తరంలో ఈ వైద్యాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రకృతిలో దొరికే వనమూలికలతో మీకు మన యొక్క వీడియోల ద్వారా నేను మీకు తెలియజేశానండి. రమేష్ బాబు గారు, చూసాం కదండి, దానిమ్మ గింజలతో జ్యూస్ చేసుకుని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అలాగే దానిమ్మ తొక్కలతోని మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? అసలు మనకు ఇంట్లో దొరికేటటువంటి దానిమ్మ తొక్కలు, మనం మామూలుగా దానిమ్మ పండ్లు తెచ్చుకొని తింటాం. తిన్న తర్వాత తొక్కలు ఏం చేస్తాం? పాడేస్తాం. అంటే తొక్కలు పనికిరావు, వేస్ట్ కదా అని పాడేస్తాం డస్ట్బిన్లో. దానిమ్మ తొక్కలతో కూడా ఔషధంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క దానిమ్మ తొక్కలు మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ దానిమ్మ తొక్కల్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిమ్మ తొక్కలు తెచ్చి మనము రసం తీసుకొని తాగుతుంటాం రెగ్యులర్గా. గత వీడియోలో చెప్పుకున్నాం, ఇంకో వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ వీడియోలో ఈ యొక్క రసం ఎట్లా ఉపయోగపడుతుంది. అట్లా మనం రోజు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క తొక్కల్ని మనం కట్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని దాన్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని, అంటే మనం నీడలో, మనకు ఎండలో పెట్టచ్చు, కానీ నీడలో ఆరబెట్టినటువంటి ఈ యొక్క దానిమ్మ తొక్కలకు చాలా బలం ఉంటుందన్నమాట. కాబట్టి నీడలో బాగా ఒట్టిగా డ్రై అయిపోయిన తర్వాత మనం వాటిని బాగా పొడి చేసుకొని, రోజు నైట్ భోజనం చేస్తాం కదా, భోజనం చేసి పడుకునేటప్పుడు ఇందులో వచ్చేసి మనకు దానిమ్మ తొక్కల చూర్ణం డైరెక్ట్ వాడగలిగే వాళ్ళకు వాడుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది డైరెక్ట్ తానికి ఇబ్బంది పడితే దానికి మనము కొద్దిగా కలకండ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే మనకు ఈ దానిమ్మ తొక్కల చూర్ణం, ఈ ఔషధం ఎట్లా అంటే, ఒక ఔషధంలాగా మనం అనుకుంటే, ముందు ఒక దానిమ్మ తొక్కల చూర్ణం ఒక 50 గ్రాములు, ఒక 100 గ్రాములు కలకండ. కలకండ అంటే మనకు అంగట్లలో దొరుకుతుంది. మిశ్రీ అంటారు, కండ చక్కెర అంటారు, కలకండ అంటారు. కాబట్టి ఒక 100 గ్రాములు కలకండ చూర్ణం తయారు చేసుకొని పెట్టుకోండి. ఈ యొక్క 50 గ్రాముల చూర్ణము దానిమ్మ తొక్కలది మనము వీలైతే రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో దాన్ని పొడిలాగా చేసి పెట్టుకొని, ఈ పొడి 50 గ్రాములు, కలకండ పౌడర్ ఒక 50 గ్రాములు, రెండు మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసి దీన్ని ఏం చేయాలి, మనం ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రోజు మనము ఒకవేళ వీలైతే ఈ యొక్క దానిమ్మ తొక్కల వల్ల ఉపయోగాలు ఏమంటే, పైల్స్తో బాధపడుతుంటారు చాలామంది. పైల్స్ అంటే, పైల్స్ ఎందుకు వస్తాయి? దానికి కారణం ఏమంటే, శరీరంలో అధికమైన వేడి వల్ల, వేడి శరీర తత్వం ఉండే వాళ్ళకు ఆల్కహాల్ వాడడం వల్ల కానీ, ఎక్కువ రెగ్యులర్ టీలు తీసుకోవడం వల్ల కానీ, నిద్రలేమి సమస్య వల్ల కానీ, కొంతమంది కూర్చొని పనులు చేస్తారు, జాబ్స్, అక్కడ వేడి ఎక్కువ అయిపోయి వాళ్ళకు ఉండాల్సిన వేడి మోతాదు కంటే బాడీలో ఓవర్గా హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల పైల్స్ వస్తాయి. కొంతమందికి మోషన్ సరిగా రాక, ఇట్లా కారణాల వల్ల పైల్స్ వస్తాయి కదా. ఆ పైల్స్ వల్ల అవి ఎక్కువ అయిపోయినప్పుడు బ్లీడింగ్, అంటే రక్తమూలలు కూడా తయారవుతాయి. వాళ్ళకు మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ పోయి ఏమైందంటే మనిషి నీరసం అయిపోవడము, మనిషి వీక్ అయిపోతారు. అట్లా ఈ యొక్క బ్లడ్ అనేది మనకు పడకుండా బ్లడ్ కంట్రోల్ అయ్యి ఆ యొక్క పైల్స్ కూడా పూర్తిగా నివారణ అయిపోవాలంటే ఈ యొక్క దానిమ్మ తొక్కలను మనము చూర్ణంగా తయారు చేసుకొని, దాన్ని ప్రతిరోజు ఏం చేయాలంటే, ఉదయం ఎక్కువ బాధతో ఉండే వాళ్ళైతే ఉదయం పరగడుపున అంటే ఉదయం లేచి బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాసు వాటర్ తీసుకొని, అందులో మనం తయారు చేసుకున్న కలకండ దానిమ్మ తొక్కలతో తయారు చేసినాం కదా, ఈ చూర్ణాన్ని ఒక హాఫ్ గ్లాస్ కానీ గ్లాసు నీళ్ళలో కలిపేసుకొని మనం తాగాలి. ఇట్లా ఉదయం తాగాలి, మళ్ళీ సాయంకాలం కూడా తాగాలి. సాయంకాలం కూడా ఎప్పుడు అంటే 6 గంటలకు ఆ టైంలో తాగాలి. లేదు మీరు డ్యూటీకి వెళ్తారు, మాకు టైం ఉండదు సాయంకాలం అంటే, నైట్ భోజనం చేసి పడుకునేటప్పుడు తాగండి. ఇట్లా 2 పూట్ల తాగడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క పైల్స్ అనేది మనకు వితిన్ ఒక 10 డేస్లోనే మార్పు తెలిసిపోతుంది. బ్లడ్ పడడం వెంటనే ఆగిపోతుంది.
ఆగిపోయింది కానీ ఆపకూడదు. మినిమం ఒక 41 డేస్ చేయాలి. అంటే బాడీలో హీట్ తగ్గిస్తుందంటారా? బాడీలో హీట్ తగ్గిస్తుంది. లోపల మొలలు దేనివల్ల అయితే ఈ యొక్క రక్త మొలలు ఫామ్ అయి ఉంటాయో వాటిని పూర్తిగా మనకు నార్మల్గా తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మనకి ఇంకోటి శరీరంలో ఈ యొక్క పైల్స్ రావడానికి ఏదైతే కారణం వల్ల వస్తుందో దాన్ని కంప్లీట్గా నివారణ చేస్తుంది. ఈ యొక్క దానిమ్మ తొక్కలు కూడా శరీరానికి కూడా చాలా మంచిది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కాబట్టి మనం డైలీ వేస్ట్గా పాడేసేటటువంటి తొక్కలు మనం వాటిని ఎండబెట్టుకొని పెట్టుకుంటే దానివల్ల ఎన్నో ఉపయోగాలు మనకు ఉంటాయి. ముందు వీడియోలో కూడా ఈ దానిమ్మ తొక్కల గురించి కూడా కొన్ని చెప్తాను. మీరైతే దాన్ని తయారు చేసి పెట్టుకోండి, వేస్ట్ ఏం కాదు. మనకు ఈ యొక్క తొక్కలు వచ్చేసి కనీసం అంటే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. నీడలో ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న మొక్కకు కానీ ఏదన్నా కానీ వస్తువుకు కనీసం అంటే సంవత్సరం వరకు దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇది వీటి యొక్క ఉపయోగాలు కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో వాటి గురించి కూడా చెప్తాను. కానీ ఈ యొక్క రక్త మూలలకు మటుకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఔషధము. సింపుల్గా ఇంట్లోనే పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. దానిమ్మ పండ్లు డైలీ మనం ఎట్లా తింటామో తిన్నప్పుడు తొక్కలు ఒకటి మనం నీడలో ఒక ఏదైనా టబ్లో కానీ వేసి పెట్టేసి అవి ఆరిపోతాయి. ఆరిపోయినాక ఎత్తి పెట్టుకుంటే మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి గృహంలో మనకు ఇంట్లో ఉండేటటువంటి ఈ యొక్క ఔషధం ఉంటుంది కాబట్టి మనం ఎన్నో ఔషధాలు ఉన్నాయి మనకి ఇంట్లో. మిరియాలు ఉపయోగపడతాయి, జీలకర్ర ఉపయోగపడుతుంది, ఆవాలు ఉపయోగపడతాయి, వాము, మెంతులు, ఇట్లా గృహ వైద్యం లాగా మనకి ఇంట్లో అన్నీ ఉపయోగపడతాయి. పండ్లలో కూడా ఎన్నో రకాల పండ్లలో ఈ యొక్క సమస్యకు ఈ యొక్క దానిమ్మ తొక్కలు అనేది అంత ఉపయోగపడుతుంది. వేస్ట్ అయ్యేది అంటూ ఏముండదండి ప్రకృతిలో, ప్రతిదీ ఉపయోగపడేది. ఏమంటే మనం తెలుసుకోవాలా, మనం వాటి గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఇది పనికిరాదు కదని పాడేస్తాం. ఇప్పుడు నిమ్మ ఇత్తనాలు, నిమ్మ పండు మనం పిండుతాం, నిమ్మకాయ పిండినాక దాని ఇత్తనాలు ఉపయోగపడతాయి, దాని తొక్క ఉంటుంది కదా నిమ్మకాయ పిండిన తొక్క, అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు ఏది కానీ మనకు సృష్టిలో వేస్ట్ అయ్యేది అంటూ ఏముండదు. వాటి గురించి తెలుసుకోకపోవడమే, మనం తెలుసుకోక ఏది పనికిరాదు అనుకుంటాం. కాబట్టి మా యొక్క ఈ యొక్క వీడియోస్ మీరు చూసుకొని ఏదైనా కానీ మీరు తెలుసుకొని వాటిని జాగ్రత్తగా భద్రపరచుకుంటే మీకు అన్నీ ఉపయోగపడేటటువంటి వాటి గురించి అన్ని విషయాలు నేను తెలియజేస్తాను వీడియోల ద్వారా. కాబట్టి ఈ విధంగా మీరు ఉపయోగించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.